హలో ఆల్, ఈ వీడియోలో కిఫారా మలేషియన్ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, మలేషియన్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 35 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో 30 years తర్వాత తన ఫ్యామిలీ దగ్గరికి అయితే తిరిగి రిటర్న్ వస్తాడు భయ్య. అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే అక్కడ ఎవరు ఉంటారు, వాళ్ళ ఫాదర్ తప్ప. వాళ్ళ ఫాదర్ ప్రెసెంట్ డెత్ బెడ్ లో ఉంటాడు అన్నమాట. సో అందుకే ఇంటికి రిటర్న్ రావడం అయితే జరుగుద్ది. బట్ ఆ ఇంటికి రావడానికి తనకైతే అసలు మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఆ హౌస్ దగ్గర మొత్తం కూడా కొన్ని మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మరి హీరో ఏం చేశాడు, అసలు అక్కడ జరిగిన మిస్టీరియస్ ఈవెంట్స్ ఏంటి, వీడి చుట్టూ నడిచే స్టోరీయే కిఫారా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వన్ టైం వాచబుల్ భయ్యా. మీకు మూవీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. బట్ ఎందుకు వన్ టైం వాచబుల్ అంటున్నానంటే మూవీ క్వాలిటీ బాబా వేరే లెవెల్ భయ్యా. ఏమన్నా చూపించారా, టెక్నికల్లీ విజువల్ అయితే సినిమా చాలా స్ట్రాంగ్ ఉంది అసలు. ఎస్పెషల్లీ కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, సమాధి సీక్వెన్సెస్ ఒక 2-3 ఉంటాయి అనమాట. అందులో క్వాలిటీ అదిరిపోద్ది. అండ్ క్లైమాక్స్ లో జరిగే పోర్షన్ గానీ, అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కానీ, అండ్ ఫాదర్ తన డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆయన మేక్ ఓవర్ అయితే వేరే లెవెల్ అనిపించింది నాకు. 2-3 హారర్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా క్వాలిటీ పరంగా టాప్ నాచ్ చూపించారు. సో వాటి కోసం ఖచ్చితంగా ఒకసారి వన్ టైం వాచబుల్ అని చెప్తాను, నేను ట్రై చేయండి అని చెప్తా. హారర్ క్వాలిటీ చాలా క్రీపీగా ఉంటుంది. అండ్ ఆ మూవీ టోన్ కి కావాల్సిన అట్మాస్ఫియర్ అయితే వేరే లెవెల్ సెట్ చేసుకున్నారు. అంటే చేతబడే బ్లాక్ మ్యాజిక్ అట్మాస్ఫియర్ ఇదంతా కూడా సూపర్ గా వర్కౌట్ అవుతుంది. చాలా క్రీపీ ఉంటుంది, చాలా డార్క్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. మరీ ఎక్కువ జంప్ స్కేర్స్ అయితే ఏమీ ఉండవు. చాలా రొటీన్ స్టోరీనే అండ్ ప్రిడిక్టబుల్ స్టోరీనే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుంది మీకు అర్థమైపోద్ది. అండ్ జంప్ స్కేర్స్ కూడా మహా అయితే ఒక 2 ఉంటాయేమో అంతే, అంతకుమించి ఏముండవు. అండ్ అవి కూడా అంత స్కేరీగా ఏమి అనిపించవు. బట్ డిజైన్ చేసిన విధానం మాత్రం, ఆ క్రీపీనెస్ మాత్రం హైలైట్ గా వర్కౌట్ అవుతుంది. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ప్రీ క్లైమాక్స్ ముందే మీకు అర్థమైపోద్ది భయ్య ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. అంటే అలాంటి మూవీస్ చాలా చూసేసాం, చాలా ఫెమిలియర్ ట్రూప్స్ రన్ అవుతూ ఉంటాయి ఇందులో కూడా. అంటే వేరే థాయ్ మూవీస్ కానీ, ఇండోనేషియన్ మూవీస్ కానీ, ఇదే టైప్ లో చాలా మూవీస్ ఉన్నాయి భయ్య. సో అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు కాన్సెప్ట్ అండ్ స్టోరీ వైజ్ మాత్రము. బట్ టెక్నికల్లీ అండ్ విజువల్లీ మాత్రం సినిమా చాలా స్ట్రాంగ్ ఉంది. సో దానికోసం మీరు చూడాలనుకుంటే. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. మెయిన్ గా హీరో క్యారెక్టర్ కి ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సిస్టర్ క్యారెక్టర్ అండ్ విలన్ క్యారెక్టరైజేషన్, పర్ఫార్మెన్స్ ఇవైతే అద్దరు కొట్టేశారు భయ్య. చాలా బాగా అనిపించింది పర్ఫార్మెన్స్ నాకు. సో వన్ టైం వాచబుల్. నాకు ఓవరాల్ గా చెప్పాలంటే ఇంకా అంతమించి ఇంకేం చెప్పదలుచుకోలేదు. నేను ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ ఉండదు. అండ్ ఫ్యామిలీ వాచబుల్ అంటే అడల్ట్ అండ్ బోల్డ్ కంటెంట్ లేదు, కానీ వైలెన్స్ పరంగా అండ్ లాంగ్వేజ్ పరంగా కొంచెం ఇబ్బంది పడతారు. పర్లేదు అనుకుంటే చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.